నమస్తే, వెల్కమ్ టు ఎస్డిబి శ్రీరామ్ దర్బాబు శ్రీరామ్ పుల్లయ్య జ్యువెలర్స్. జనరల్గా గోల్డ్ కొందాం అన్నప్పుడు చాలా మందికి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. లైక్ 22 క్యారెట్ గోల్డ్ అంటే ఏంటి, 916 అంటే ఏంటి, అసలు హాల్ మార్కింగ్ అంటే ఏంటి అని. అయితే మీలో ఎంతమందికి వీటి గురించి తెలుసు? తెలియకపోతే ప్రాబ్లం ఏం లేదు, ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది. గోల్డ్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్. అలాంటి గోల్డ్ కొనుక్కునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎంతో నాలెడ్జ్తో కొనుక్కోవాలి. ఒక గోల్డ్ పీస్ తీసుకున్నప్పుడు అందులో 100% ఆఫ్ గోల్డ్ ఉంటే దాన్ని 24 క్యారెట్ గోల్డ్ అంటారు. జనరల్ యూసేజ్ లో 999 గోల్డ్, బిస్కెట్ ఆర్ ప్యూర్ గోల్డ్ అని కూడా అంటారు. అయితే ఈ గోల్డ్ తో మనం ఎటువంటి ఆర్నమెంట్స్ తయారు చేయలేం, ఎందుకంటే గోల్డ్ అనేది ఒక సాఫ్ట్ మెటల్. దీంతో చేసిన ఆర్నమెంట్స్ కి లాంగ్ లైఫ్ అనేది ఉండదు. సో గోల్డ్ ని స్ట్రెంథన్ చేసుకోవడం కోసం మనం వీటిలో ఎలాయ్స్ అనేవి మిక్స్ చేసుకోవాలి. లైక్ కాపర్, సిల్వర్, కేడియం, జింక్, అలా ఎలాయ్స్ ని గోల్డ్ లో మిక్స్ చేసుకోవాలి. సో గోల్డ్ అనేది స్ట్రెంథన్ అవుతుంది. ఎర్లియర్ డేస్ లో ఈ అలాయ్స్ మిక్సింగ్ కి ప్రాపర్ రెగ్యులేషన్ అనేది లేదు. ఎవరికి ఇష్టం వచ్చిన పర్సెంటేజ్ లో వాళ్ళు ఈ అలాయ్స్ ని గోల్డ్ లో మిక్స్ చేసుకునేవాళ్ళు. సో ఈ డిసడ్వాంటేజ్ ని గవర్నమెంట్ గమనించి 2001 ఆ టైంలో BIS బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ద్వారా హాల్ మార్కింగ్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది. ఈ హాల్ మార్కింగ్ లో సర్టెన్ స్టాండర్డ్స్ అనేవి ఉంటాయి. లైక్ 22 క్యారెట్, 18 క్యారెట్, 14 క్యారెట్ ఎక్సెట్రా. ముందుగా ప్యూర్ గోల్డ్, దీనికి ఎటువంటి హాల్ మార్కింగ్ అనేది ఉండదు, ఎందుకంటే దీంట్లో ఎటువంటి అలాయ్స్ అనేవి మిక్స్ చేయం కాబట్టి. ఇంకా 916 ఆర్ 22 క్యారెట్ గోల్డ్, ఒకవేళ మీరు తీసుకున్న పర్టికులర్ ఐటమ్ దాంట్లో 91.6% ఆఫ్ గోల్డ్, మిగిలిన 8.6% ఆఫ్ కాపర్ ఉంటే దీన్ని 916 గోల్డ్ గా కన్సిడర్ చేసి 22 క్యారెట్ హాల్ మార్కింగ్ అనేది దీనికి అసైన్ చేయడం జరుగుతుంది. మన షాప్ లో దొరికే రెగ్యులర్ ఐటమ్స్ అన్ని కూడా ఈ కేటగిరీలోకి చెందినవి. ఇక 750 ఆర్ 18 క్యారెట్ గోల్డ్, మీరు తీసుకున్న ఐటెంలో 75% ఆఫ్ గోల్డ్, మిగిలిన 25% ఆఫ్ అలాయ్స్ కనుక ఉంటే దీన్ని 18 క్యారెట్ గా కన్సిడర్ చేసి దీనికి 18 క్యారెట్ హాల్ మార్కింగ్ అనేది అసైన్ చేయడం జరుగుతుంది. ఇది మోస్ట్లీ డైమండ్ జ్యువెలరీలో వాడతారు, ఎందుకంటే డైమండ్ ని హోల్డ్ చేసే కెపాసిటీ ఉండాలి కాబట్టి. దీని ద్వారా మనకి ఏమర్థమైంది, గోల్డ్ క్వాలిటీ తగ్గుతున్న కొద్దీ క్యారెట్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి, అలాగే వాటి ప్రైస్ కూడా తగ్గుతూ ఉంటుంది. ఇక కేడియం అనేది ఓల్డ్ డేస్ లో జాయింట్స్ దగ్గర ఎలా యూజ్ చేసేవాళ్ళు, కానీ ప్రెసెంట్ డే లో జింక్ అనే మెటల్ ని ఎలాయ్స్ లాగా యూజ్ చేస్తున్నారు, ఎందుకంటే కేడియం అనేది హార్మ్ఫుల్ మెటల్ కాబట్టి. ఐ హోప్ యూ హ్యావ్ గెయిన్ సమ్ నాలెడ్జ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎస్డిబి శ్రీరామ్ దర్బాబు శ్రీరామ్ పుల్లయ్య జ్యువెలర్స్, జకేపేట.